యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో. లోకములోని నా వారందరూ నన్ను విడచితిరి నీ సన్నిధిలో. ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి. ఏ తోడు లేక నీ తోడు కొరకై వేచియుంటి దేవా వేకువ జాము నుండి. ఆలకించవా నా దిన ప్రార్థన, ఆదుకొనరావా నా యేసయ్యా. ఆలకించవా నా దిన ప్రార్థన, ఆదుకొనరావా నా యేసయ్యా. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. నీవున్న బ్రతుకే నాకెంతో మేలు, నీవున్న చాలు నా జీవితాన. యేసయ్యా యేసయ్యా నీవున్న చాలయ్యా, నీవేలే నాకాధారం. నా యేసయ్యా నీవేలే నాకాశ్రయం. స్తుతించగా దేవా కనికరించితివా నా యేసయ్యా. కన్నీటితో ప్రభువైన యేసుక్రీస్తు నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ నూతనముగా సబ్స్క్రైబ్ చేస్తూ ఛానల్ ప్రోత్సాహపరుస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ, అనగా దేవుని పిల్లలందరికీ కూడా, దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మరొకసారి ఈ రోజు మనం నేర్చుకోబోతున్న మాట ఏంటంటే ఇదే సమయం.
బైబిల్ గ్రంథంలో మహాభక్తుడైనటువంటి పౌలు మాట్లాడతాడు. మరి పౌలు ద్వారా దేవుడు చెప్పించిన మాట, దావీదు ద్వారా చెప్పించిన మాట, ఇంకా అనేక మంది కూడా ఇట్ ఈజ్ అవర్ టైం, ఇది మన సమయం అని కూడా చెప్పబడింది. ఏమిటి ఆ సమయం? మన ఎదుగుదలకు కావలసిన సమయం ఇదే, మన దీవెనకు కావలసిన సమయం ఇదే. ఇన్ని రకాల మాటలతో సమయం యొక్క విలువను పొందుపరిచారు బైబిల్ గ్రంథం. చాలా మందికి ఆ టైం విలువ తెలియక ఎక్కడికో పరిగెడతా ఉంటారు. పరిగెత్తుతున్న ఆ పాదాలు ఆగిపోతుంది. బైబిల్ వివరంగా చెప్తుంది, దేవుణ్ణి వెనకేసి వెళ్ళిపోతే మన జీవితం ఎప్పుడు ముందుకెళ్ళదు. దేవుని పిల్లలారా, మన జీవితం ముందుకు వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఈ సమయాన్ని గురించి 2 మాటలు చెప్పుకొని బైబిల్ చరిత్రలో 2 రాజుల చరిత్ర చెప్తాను. ఎవరు ఏ సమయాన్ని ఎలా చక్కగా వాడుకున్నారో, వాడుకున్న ఆ సమయంలో ఎలా బలాభివృద్ధి చెందారో కూడా నేర్చుకున్నారు. కీర్తనకారుడైనటువంటి దావీదు అంటాడు 119వ కీర్తనలో 126వ వచనం, ఒకసారి చదవండి. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ఏ సమయం అంట? ఇదే సమయం. ఏ క్రియ జరిగించబోతున్నాడు దేవుడు? దేవుడు ఏ క్రియ జరిపించబోతున్నాడు? మనం అనుకుందాం, మన ఊహలకు తెలిసిందంతా కూడా ఒకసారి మీరు చెప్పండి. ఇదే సమయం. యెహోవా తన క్రియ జరిపించడానికి ఇదే సమయం, ఇప్పుడే రాసి పెట్టుకోండి. మీరు మీ పుస్తకాల్లో ఆ బోర్డు మీద కూడా రాయండి. దేవుడు చెప్తున్నాడు, యెహోవా తన క్రియ జరిపించడానికి ఇదే సమయం. ఈ రోజే ప్రారంభమవుతుంది. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుని మనం ఎప్పటికప్పుడు మర్చిపోతుంది. దేవుడు సహాయాన్ని మర్చిపోతాం. ఇశ్రాయేలు కూడా దేవుడు చేసిన ప్రతి సహాయాన్ని మర్చిపోయారు. వారు అంతలోనే మర్చిపోతే మన్నాను కురిపించారు, మన్నాను భుజించారు, అప్పుడు వెంటనే మర్చిపోయారు. మనం కూడా దేవుడు, అయ్యా నాకు ఆపద వచ్చింది, నా కుమారుడు ఆపదలో ఉన్నాడు, నా కుమారుడు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు, లేక నా భార్య ప్రాణపాయ స్థితిలో ఉన్నది, నా బిడ్డ ప్రాణపాయ స్థితిలో ఉన్నారు, అయ్యో మంచం పట్టి ఉన్నారు నాయన, ఎలాగైనా రక్షించు, ఎలాగైనా కాపాడు, ఎలాగైనా సరే బ్రతికించు ప్రభు అని మనం మొరపెట్టుకోగానే అది అనుకూల సమయం. దేవుడు మొరాలి ఇప్పుడు యెహోవా కార్యము వేరు. ఎవరి పట్ల ఏం జరిపించబోతున్నాడు వివరణగా 2 మాటలు. చెడ్డవారి పట్ల అనగా దుష్కార్యములు కంటిన్యూ చేసేవారి దుష్కార్యము అంటే చెడ్డ కార్యాలు లేక పాపము కార్యాలు. దుష్కార్యము అంటే మనిషి ఆలోచనకు తగినట్టు తన ఆలోచన బ్రెయిన్ లో ఏమైతే ఆ లోకానుసారమైన, ఆ శరీరానుసారమైన, ఆ పాపంతో నీ దృష్టిలో నీకు మంచిది అయి ఉండొచ్చేమో, కానీ నా దేవుని దృష్టిలో అది ఎంత మాత్రం మంచిది కానే కాదు. నా దేవుడు చెప్తున్న సందేశం ఏంటో తెలుసా? ఉదయకాలం దుష్కార్యములు చేయువారిని చేయలేము. ప్రకటన గ్రంథం ఒక అద్భుతమైన మాట ప్రకటన గ్రంథంలో పొందుపరిచారు. అది నీ కోసం నా కోసం కూడా. 22వ అధ్యాయం 11, 12 వచనాలు ఒకసారి చదువుదాం. ఆఖరి అధ్యాయం 22 అధ్యాయులు ప్రత్యక్ష గ్రంథం అంటారు. ఈ ప్రత్యక్ష గ్రంథములో 2 మాటలు మనం చదువుదాం. అన్యాయము చేయువాడు ఇకను అన్యాయం చేయని, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆమేన్, హల్లెలూయా. అంటే ఎవరు ఎలాంటి పని చేశారో, ఎలాంటి కార్యక్రమాల్లో ఉన్నారో ఉండలేవు. నువ్వు మార్పు చెందట్లా. నీకు ఎన్నిసార్లు వాక్యానుసారంగా నేను ఎంత రుద్దిన చాపన్నా తెలిపోతుంది, కానీ నీ జీవితంలో నలుపు పోనే పోట్లా.
మార్పులేని మానవుండా, తీర్పు దినము దాగలేవురా. అద్భుతంగా రాశాడు ఓ సోదరుడు ఈ పాట. అంటే ఒక తీర్పు దినం అనేది ఒక జడ్జిమెంట్ కాలం ఉంది. మనం చదువుకుంటున్న మాట జ్ఞాపకం చేసుకోండి. యెహోవా తన క్రియ జరిపించడానికి ఇదే, చెప్పాలి నోరుండ వాళ్ళు, ఇదే. ఇక్కడ ఏమని రాయబడింది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, అన్యాయము చేయువాడా నువ్వు అన్యాయం చేస్తూనే ఉండు, పాపము చేయవాడా నువ్వు పాపం చేస్తూనే ఉండు, దుర్మార్గుడా నువ్వు దుర్మార్గం చేస్తూనే ఉండు, నీతిమంతుడా నీ నీతి క్రియలు జరిపిస్తూ ఉండు, పరిశుద్ధుడా పరిశుద్ధత తగిన క్రియలు నువ్వు చేస్తూ ఉండు. అయితే నేను రాబోతున్నా, నా దగ్గర జీతం ఉంది, నేను ప్రతి వానికి కూడా వాడి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి నా దగ్గర గిఫ్ట్ ఉంది. మీ పనులను బట్టి జీతం, చెడ్డవాడు చేసిన పనికి జీతం, మంచివాడు పని చేసిన దానికి జీతం. ఆయన రాబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. ఇదే సమయం. దానికి మార్పు చెందావా? అద్భుతం నీ జీవితం. ఓ రాజు మార్పు చెందురా బాబు, చెందురా అంటే నిరపరాధులు, అన్యాయంగా నిరపరాధులు, నేరం చేయని వాడిని, పాపము చేయని వాడిని, పరిశుద్ధులుగా ఉండవాడిని నరికిచ్చాడు, చంపించాడు, రక్తం ఒలికించాడు. మంచి చెప్తే మంచి చెప్పిన ప్రతి ఒక్కరిని చంపడం స్టార్ట్ చేశాడు. నువ్వు దుర్మార్గం చేస్తున్నావు, నీ తండ్రి అలా చేయలేదయ్యా. నీ తండ్రి పాలన ఎలా ఉందో తెలుసా? నీ తండ్రి పాలనలో ప్రజలు అద్భుతంగా బ్రతికారు. నీ తండ్రి పాలనలో ప్రజలు సౌఖ్యంతో బ్రతికారు, అభివృద్ధి చెందారు. నీ తండ్రి పాలనలో ఆత్మానుసారమైన జీవితంలో క్రమక్రమంగా ఎదగడం ప్రారంభించారు. నీ తండ్రి పాలన ఎంత అద్భుతంగా ఉందంటే, ఎదుటి రాజులు, ఇతర రాజ్యాల రాజులు చూసి కూడా అసూయపడేంత గొప్ప ఆశీర్వాదాలు నీ తండ్రి పాలన మేము చూసాం. నీ తండ్రి దేవుడు అంటే ఎంత భయం భక్తి కలిగి ఉన్నాడు తెలుసా? నీ తండ్రికి దేవుడు అంటే ఎంత విశ్వాసమో తెలుసా? అలాంటి వాడి కడుపున పుట్టి పాపము చేస్తూ, పాపముని ఏలుబడి చేస్తూ నీ క్రియలంతా చెడ్డగా ఉన్నాయా? నీ ఆత్మీయ తండ్రి ఎలాంటి వాడు, నీ ఆత్మీయ తల్లి ఎలాంటిది? ఎప్పుడన్నా మీకు హాని చేశారా? ఎప్పుడన్నా మీకోసం హానికరమైన క్రియలు జరిపించారా? జ్ఞాపం చేసుకోండి. బైబిల్ మన చేతిలో ఉంది, బైబిల్ మన చేతిలో ఉంది. ఎప్పుడన్నా సరే ఆత్మానుసారంగా మిమ్మల్ని పెంచి పోషిస్తున్న, ఆత్మానుసారంగా పెంచి పోషిస్తున్న తల్లి తండ్రి ఏ రోజైనా సరే నువ్వు చెడ్డ కార్యాలకు నిన్ను ప్రోత్సాహపరిచారా? చెడ్డ పనులు చేయమని వారు ప్రోత్సాహపరిచారా? చెడ్డ పనులు చేయమని వారు మిమ్మల్ని ఏమైనా ఎంకరేజ్ చేశారా? లేదే. నిరంతరం కూడా చెడు పనులలో, చెడు నడతలో నడుస్తున్న నీ జీవితం మార్చుకోయా, మార్చుకోమని పదే బతిమలాడుతూ దేవునికి మొరపెడుతూనే ఉన్నారే. అలాంటి క్రమంలో పెంచబడే వాళ్ళు అసలు విశ్వాసమే లేదు, విశ్వాస జీవితమే లేదు, భక్తి గల బ్రతుకే లేదు. భక్తి గల బ్రతుకుని విసర్జించి భక్తిహీనతలోనికి వచ్చావు. నువ్వు అనుకుంటున్నావు నేను భక్తిహీనతలోకి వచ్చాను. నువ్వు ఆ రోజు బాప్తీసం తీసుకునేటప్పుడు ఎలాంటి వాగ్దానం చేశావు? బాప్తీసం తీసుకున్న ఆ ప్రారంభ దినాల్లో ఉన్న ప్రార్థన జీవితం నీ బ్రతుకులో ఏమైపోయింది? ఒక్కరోజు నువ్వు ఆలోచించావా? ఎందుకు నీ జీవితం అంధకారంలో అయిపోతుందో తెలుసా? అంధకారంలో నలిగిపోతుందో తెలుసా? ఎందుకు నీ బ్రతుకు ఇలా అయిపోతుందో తెలుసా? నీవు చేస్తున్న చెడ్డ కార్యాలను బట్టి. దేవుణ్ణి దూరం నువ్వు చేసుకుంటే దేవుడే నువ్వు దేవుణ్ణి దూరం చేసుకుంటే దేవుడి దగ్గరికి ఎట్లా ఉంటాడు? మందిరం నీకు దూరం అయినప్పుడు, ఈ మందిరమే నీకు అసహ్యమైనప్పుడు, మందిరంలో చేసే పనులే నీకు అసహ్యమైనప్పుడు, నీ పనులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయి లోకంలో అనేది ఒక్కసారి మనం ఆలోచించేయాలి. రాజైన మనష్షే, ఆయన హిజ్కియా కుమారుడు. హిజ్కియా అనగా దేవునికి చాలా నమ్మకస్తుడు. హిజ్కియా పరిపాలనలో ప్రజలందరూ కూడా చాలా సుఖ సౌఖ్యాలతో, ఆశీర్వాదాలతో, పంట పొలాలు, పాడి పంట ఎంత అభివృద్ధి చెంది ఉన్నదో కారణం ఏంటి తెలుసా? ఉపవాసం. రాజుగారు ఉంటే ప్రజలందరూ ఉపవాసం ఉండేవారు.
ఈరోజు దైవజనుడు ఉపవాసం ఉన్నాడంటే దేవుని మందిరంలో ఉన్న వాళ్ళందరూ ఉపవాసం ఉంటున్నారా? ఎందుకు ఈ ఆయాసం, ఎందుకు ఈ బాధ? ఎందుకో తెలుసా? నువ్వు నిజంగా రక్షించబడిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన దానివైతే, విశ్వాసం ఉంచిన వాడివైతే నువ్వెలా ఉండాలంటే విశ్వాస జీవితానికి తగిన క్రియలు నీలో ఉన్నాయా? ఇప్పుడు ఒకప్పుడు ఉన్నాయి. బాప్తిజం తీసుకున్న దినాల్లో ఉన్న శ్రద్ధ, ఎంత శ్రద్ధ ఉండేదంటే ఒక్కొక్కరికి దేవుని పని కోసం, దేవుని కోసం ఏదైనా నేను చేయాలా తప్పన పడేవాళ్ళు. ఈరోజు స్తుతి లేదు, ఆరాధన లేదు, స్తోత్రించుట లేదు, ధ్యానం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన లేకుండా ఎప్పుడైతే నీ జీవితం గడుపుతున్నావో నీ బ్రతుకులోనికి అంధకారం వచ్చి అలుముకుంది నిన్ను. నీ బ్రతుకులోకి ఏమొచ్చిందంటే అంధకారం వచ్చింది. రాజైన హిజ్కియా వాస్తవికమైన జీవితాన్ని మనం చూస్తే ఆయన కూడా మనలాంటి మనుష్యుడే. చూడండి, ఆయనకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు మరణమైపోతావంటే మరణాన్ని కూడా ఎదిరించి దేవుని దగ్గర నుంచి ఆయుష్కాలాన్ని పొందుకున్న ప్రార్థన యోధుడు హిజ్కియా. అలాంటి వ్యక్తి కడుపును పుట్టినవాడు ఎలా ఉండాలి అనంటే ఆ తండ్రిని మించిన తనయుడిగా ఉండాలి ప్రార్థనా జీవితంలో. కానీ అలా లేడు. దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క బిడ్డలు వెళుతున్నప్పుడు ఏ విధంగా ఉన్నారు అంటే వారి యొక్క రక్తాన్ని కళ్ళ చూసేంత వరకు కూడా నిద్ర పట్టేది కాదట. యెరూషలేము రక్తముతో తడవబడింది, నిరపరాధుల రక్తముతో తడవబడింది. ఎన్నిసార్లు గద్దించిన తన గుణాన్ని మార్చుకోలే. ఆఖరికి దేవుడు ఏం చేశాడో తెలుసా బిడ్డలారా? మనం చూద్దాం 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయం. అక్కడ రాయబడి ఉన్న మాట, అష్షూరు రాజైన సన్హెరీబుని దేవుడు ప్రేరేపించి, ఆ యొక్క యూదా రాజైన దేవుడు ప్రేరేపించి ఆ యొక్క యూదా రాజైనటువంటి అనగా హిజ్కియా కుమారుడైన మనష్షే మీదకి దేవుడు సన్హెరీబు రాజు శత్రు రాజును ప్రేరేపించి పంపినప్పుడు ఆ యొక్క శత్రురాజు ఎప్పటి నుంచి హిజ్కియా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడా ఈ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, ఎప్పుడా ఈ రాజ్యంలో ఉన్న సిరి సంపదలన్నీ నా వశంలోకి రావాలని ఆశపడ్డాడు. కానీ హిజ్కియా అయితే తన ప్రార్థనా శక్తితో తరిమి కొట్టాడు. కానీ మనష్షే వల్లకాల. కారణం ఏంటంటే చెడు వ్యసనాలకు బానిసైపోయాడు. చెడ్డ క్రియలు, దుర్మార్గపు క్రియలు చేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారం 2వ దినవృత్తాంతాలు 32వ అధ్యాయము ఒక మాట మనం చదువుదాం. 9-10 వచనాలు చదవండి, లేక 10 వచనాలు చదివినా పర్లేదు. 9:33 సారీ 32 అన్నాను, 33. ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్య జనుల కంటేను వారు మరింత అక్రమంగా ప్రవర్తించినట్లు. ఏమండి, అక్రమం ఏమైపోయింది ఇక్కడ? భక్తి పోతే ఏమైంది మన దగ్గర? అక్రమం విస్తరిస్తుంది. అన్యజనులు అక్రమం చేయడానికి దారి ఇచ్చేశాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు చూడండి 10వ వచనంలో, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానమును పంపినా ఏ ఒక్కకపోయినట్ట. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీలో కూడా చాలా మంది ఎలా ఉన్నారు అంటే దేవుడు ఎన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడినా చెవి యొగ్గక ఆలకించకపోతున్నారు. అందుకే యెహోవా తన కార్యములు జరిపించడానికి ఇదే చెప్పాలి నూరున్న వాళ్ళు. యెహోవా తన కార్యము జరిపి ఏ కార్యం చేయబోతున్నాడు తెలుసా? దుష్టులకు తగిన రీతిలో బహుమతి ఇవ్వడానికి దేవుడైతే సంసిద్ధుడై ఉన్నాడు. ఈరోజు మీరు అటువైపు ఉన్నారా, ఇటువైపు ఉన్నారా? ఈ మనష్షే బహు చెడ్డు కార్యములు చేశాడు. ఇంకొకడు ఉన్నాడు చెడ్డ కార్యాలు చేసినాడు, వాడి పేరు ఆజ్య. వాడి తల్లి వాడికి ఏమి నేర్పిందంటే, అబ్బాయి నువ్వు ఎప్పుడు మంచి మంచి అనుకుంటే వెళ్ళకూడదు. పుట్టుకతో నేర్పిందంట చెడ్డ కార్యాలు, దుర్మార్గపు కార్యాలు, అన్యాక్రాంతమైన కార్యాలు, అక్రమం చేసే కార్యాలు
నేర్పి 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 వాడి చావుకు ఆ తల్లి కారణమైంది. చాలా మంది తల్లులు బిడ్డలను పెంచుతారు. ఏమని పెంచుతారు? మేనమామ రాగానే లేదా మేనత్త రాగానే కాలు చూపిరా. ఏమంటాం మనం? కాలు ఏళ్ళు చూపించా? అయ్యగారు మా అబ్బాయి చూడు భలే ఏళ్ళు చూపిస్తాడు, దేవుడు ఏళ్ళు ఇరగదెత్తాడు, జాగ్రత్త, అలాంటి పనులు నేర్పాకండి. అతల్లి అని ఒక తల్లి అలాంటి పనులు నేర్పి నేర్పి వాడు చెడ్డడవడానికి కారణమైంది. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పి మరలా మనశ్శే దగ్గరికి వెళ్దాం, మళ్ళా ఆజ్య దగ్గరికి వద్దాం. చూడండి, ఈ ఇద్దరు రాజుల గురించి నేను చెప్పబోతున్నాను, జాగ్రత్త వినండి. మీలో కూడా ఇద్దరున్నారు ఇట్లా. ఇక్కడ ఏంటంటే ఒక తల్లి తన కుమారుడు పక్కింట్లో నుంచి ఏదో ఒక వస్తువు తెస్తే చాలా సంతోషపడింది. అబ్బా మా బంగారే, మా బుజ్జే భలే తీసుకొచ్చావురా, ఎట్ట తెచ్చావు అబ్బాయి, చాలా బాగుందనేసరికి ఆ కొడుకు అనుకున్నాడు, ఓహో పక్కింట్లో నుంచి ఏ వస్తువు తెచ్చినా కానీ మా అమ్మకి నచ్చిద్ది అనమాట అని. వాడు వయసు పెరిగే కొద్దీ ఇక అలాంటి తీసుకురావడం, డబ్బులు తీసుకురావడం, నగలు తీసుకురావడం, దొంగతనాలకే అలవాటు పడ్డాడు. మందిరం కూడా ఆగదు వాడి దెబ్బకి. ఏ మందిరం అయినా సరే, మందిరం ఆగదు, మసీదు ఆగదు, దాంట్లో వస్తువు ఏదైనా కనపడి తీసుకెళ్ళిపోవడమే. ఇలా ప్రతి దొంగతనాన్ని ప్రోత్సాహపరిచి లాస్ట్కి వాడు మంచి వయసుకు వచ్చేసరికి ఒక పెద్ద గజ దొంగ అయిపోయాడండి. గవర్నమెంట్ ఊరుకునిద్దా? వాడికి శిక్ష వేసింది, ఉరి శిక్ష వేస్తే, అయ్యో నా కొడుకు ఉరి శిక్ష వేశారా, ఎంత అన్యాయం అయ్యా. ఆ తల్లికి అన్యాయం అంట. ఇక దొంగతనాలు చేసేవాడు ఎవడున్నాడు, నాకు తెచ్చిపెట్టేవాడు ఎవడున్నాడు అని ఎడుతూ జైలుకి వెళ్ళింది. జైలుకి వెళ్ళి కొడుకును చూడాలని దగ్గరికి వెళ్తే ఇట్లా ఉంటాయి కదా, గ్రిల్స్ ఉంటాయి కదా, ఆ గ్రిల్స్ దగ్గర ఆమె నిలబడి మాట్లాడుతుంటే నీకేమైనా కావాలని చెప్పే చేసి పెడతానంటే ఒకసారి ఆ చెవిటి పడేయమ్మా నీకు చెప్తా చెవులో అన్నాడట. చెప్పు బిడ్డ అని అనగానే చెవు కొరికేసాడు. ఆ చెడ్డ పని నేను చేసినప్పుడు పలానా చోట నేను తెచ్చానని చెప్పినప్పుడు ఈ చెవే కదా విని నన్ను పాడు చేసింది, ఇలాంటి చెవులు నీకు ఉండకుండా ఉండును కాక. ఏ తల్లైనా సరే తన బిడ్డలు చేయకూడని తప్పులు చేస్తే మందలించడం నేర్చుకోవాలి, ప్రోత్సాహపరచకూడదు. మరి ముఖ్యంగా దేవుని ఆలయంలో ఉన్న వస్తువులు తెలుసో తెలియక మనం ఏం తప్పులు చేస్తున్నా, పిల్లలు తప్పులు చేస్తున్నా, ఆ ఆలయంలో ఒక వస్తువు లేవియా కాండములో రాయబడి ఉంది, సంఖ్యాకాండములో రాయబడి ఉంది. దేవుని ఆలయంలో ఒక వస్తువు మనం కానీ మిస్ చేసామంటే, మనం కానీ తీసివేసామంటే దానికి ఎంత పనిష్మెంట్ తెలుసా? నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, ఎన్ని దినాలు గడిచినా నీ బ్రతుకులు ఎదుగుదలే ఉండదు. ఒక ఇంట్లోనే అంత భయంకరమైన శిక్ష వేస్తే, మరణ శిక్ష వేస్తే, దేవుని ఇంటిలో వస్తువు కాజేస్తే ఎంత భయంకరమైన మరణశిక్ష వేయాలి నీకు ఇంకా. చాలా అందుకనే ఎప్పుడన్నా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న వస్తువు సూది పిన్ని కావచ్చమ్మా, పిల్లలు ఎక్కడి నుంచైనా తెస్తే దారం కావచ్చు, ఖండించండి. అమ్మా ఇది మన కానిది మనం ముట్టుకోలే. సో అయితే ఇట్ట చెడ్డ పనులు చేస్తూ ప్రోత్సాహపరిచింది అతల్య అనబడిన ఒక తల్లి. అహజ్య అనే ఒక రాజుని వాడు చావుకు ఆ తల్లి కారణమైపోయింది. బైబిల్ గ్రంథంలో ఈ మనశ్శే గురించి మనం చదువుతున్నాం కదా. అహజ్య దగ్గరికి వెళ్దాం, తర్వాత మనశ్శే దగ్గరికి వద్దాం. ఇప్పుడు 11వ వచనం 10-11లో రాయబడింది ఏముంది అని అంటే, మనశ్శేకును అతను ఎంత చెప్పినా సరే వినలా. అప్పుడు కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. మనశ్శే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయిరి. ప్రియులారా, ఎంత చెప్పారు ఈ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత క్రమంగా చదవండి, మీకు అర్థమైపోయింది. మనశ్శే ఎంత భయంకరమైన వ్యక్తి, నిరపరాధుల రక్తాన్ని ఒలికించిన వ్యక్తి, అన్యాయం చేసే వ్యక్తి. మనలో కూడా చాలా మంది అన్యాయం చేస్తున్నారు.
బిడ్డల రక్షణ కోసం ప్రార్థించే తల్లులు లేరు. భర్తల రక్షణ కోసం ప్రార్థించే భార్యలు లేకుండా పోయారు. కుటుంబ రక్షణ కోసం ప్రార్థించే మనుషులు లేకుండా పోయారు. గొడ్డుబోతనంగా అయిపోయింది జీవితాలు. గొడ్డుబోతనం అంటారే, పిల్లలు ఏమంటారు, లేని వాళ్ళని ఏమంటారు, గొడ్డుబోతు అంటారా, గొడ్రాలు అంటారు. అలా అయిపోయింది మన జీవితం. ఎలా గొడ్రాలు అంటే అది కూడా చెప్తున్నా. ఆత్మానుసారముగా నువ్వు బిడ్డల్ని శరీరానుసారం కన్నావే గాని ఆత్మానుసారమైన జీవితంలో నడిపించడం నీ బ్రతుకు గొడ్రాల బ్రతుకే. దేవుని యొక్క సన్నిధిలోనికి నడిపించలేకపోతున్నావు. నేను అజయ్ని అమ్ముల్ని మాత్రం గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి పట్టుకొని వస్తూ ఉంటారు. కాకపోతే ఈ మధ్య వందనాలు చెప్పడం మానేసింది. దానికి ఇద్దరు ప్రోత్సాహపడుతున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఎందుకు ప్రోత్సాహపడతారు పాపం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఖండించాలి, దండించాలి, బిడ్డల రక్షణలోనికి నడిపించేటట్టు ఆ తల్లి తండ్రి చేయాల్సింది పోయి ఏం చేశారండి? మనష్యకి తన తండ్రి ఏం నేర్పాడు? ఉన్నతమైన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసనుడైన దేవాది దేవుని గురించి బోధనలు నేర్పాడు. కానీ మనష్య ఏం చేశాడు? దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క బిడ్డలను క్రమమైన మార్గంలో పరిశుద్ధుల సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చంపించడం ప్రారంభించాడు, కొట్టించడం ప్రారంభించాడు, అవమానించడం ప్రారంభించాడు. లాస్ట్ గతేమైంది తెలుసా? అష్షూరు రాజు వచ్చి సంఖ్యలతో బంధించి ఈడ్చికెళ్ళాడు. ఎక్కడికి? బబులోను సామ్రాజ్యానికి. ఈడ్చికెళ్ళి చెరల వేశాక ప్రియులారా, మనష్య యొక్క ప్రార్థన గురించి రాశాడు ఒక ఆయన. నేను చదివాను, ఆ బుక్ ఎక్కడో నాకు తెలియదు, కానీ చరిత్రకారులు చెప్తారు ఎంత భయంకరమైన వ్యక్తి, ఎంత దుర్మార్గుడో అంత ఆత్మానుసారమైన వ్యక్తి కలిగిన మనిషిగా మారిపోయాడు ఆయన. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో అంతగా రెట్టింపు ప్రార్థన శక్తిమంతుడుగా మారిపోయాడు ఆయన. దేవుడు కొట్టగానే మార్పు వచ్చేసింది. నిన్ను దేవుడు కొట్టబోతున్నాడు, అందుకే ఇదే సమయం కొట్టబోటానికి. మార్పు చెందేవా బతికిపోతావు, చెందకపోతే నీ బ్రతుకంతే. ఇంకా ఎవరెవరిని ఏ సమయంలో కొట్టబోతున్నాడో తెలియదు. బోర్డు మీద మాత్రం ఈ పదం రాయిపోతుంది. యెహోవా తన క్రియ జరిపించు సమయం ఇదే, ఇదే రాయబోతున్నాం. గుర్తుంచుకోండి. ఏం చేయబోతున్నాడు? దుర్మార్గులకు దుర్మార్గమే తీర్పే, నీతిమంతులకు పరిశుద్ధులకు పరిశుద్ధ తగిన తీర్పే. వీడు దుర్మార్గుడే, మనష్యే, కానీ చెరసాలలో వేయబడి శిక్ష అనుభవిస్తున్నప్పుడు తెలుస్తుంది. భయంకరమైన గొలుసులతో బంధించి ఓ కుక్కను లాక్కెళ్తే ఆ రాజరికం అంతా కోల్పోయినప్పుడు తను తినే ఆహారం, రాజులు తినే ఆహారం ఎంత గొప్పగా ఉంటుంది మనం ఊహించుకున్న చాలు, ఎంత ఘనంగా ఉంటుందో. ఆహారం కానీ, వస్త్రాలు కానీ, వారికున్న సౌకర్యం కానీ, ఈరోజు ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ వాళ్ళకున్న సౌకర్యాలు చూడండి, అవన్నీ కోల్పోయి చెరసాల పాలు ఒక బందీగా వెళ్ళిపోయి ఆ బందీ వస్త్రాలు ధరింప చేయబడి గెడ్డం పెరిగిపోయి ముఖమంతా మాసిపోయి ఒళ్ళంతా స్నానం లేకుండా భయంకరమైన పరిస్థితిలో, వాళ్ళేదో ఆహారం అంత ముద్ద పెడితే తినటం లేని పరిస్థితులు, నీళ్ళు ఇస్తే తాగటం లేని పరిస్థితిలో, ఈ భయంకరమైన పరిస్థితులు ఆయన ఏం చేశాడు అంటే ఏమీ చేయలా. ఆకాశమందాసీనుడైన దేవాది దేవుని వైపే చూశాడు. మనష్య మార్పు చెందటానికి ఇష్టపడ్డాడు. ఏమేం గుర్తొచ్చినాయి అంటే తన తండ్రి అనేక రకాల శ్రమలు పడినప్పుడు, రోగి అయిపోయినప్పుడు, మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. శత్రురాజులు ఆయన మీదకు దండయాత్రకు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం చూసినా ప్రజల అభివృద్ధికి ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎటు చూసినా యెహోవా దేవుణ్ణి నమ్మాడు. యెహోవా తన క్రియ జరిపించాలి అని అంటే నేను ఇప్పుడు మార్పు చెందాలి అనుకున్నాడు. చెప్పుకుంటున్నా ముఖ్యాంశం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా తన క్రియ జరిగించు సమయం ఇదే, జరిగించు సమయం ఇదే. ఏంటి అని అంటే ఇదే ఆ సమయం. ఏంటి ఆ సమయం అంటే దేవుడు నా పట్ల తన క్రియ జరిపించాలి అంటే, దేవుడు నా వైపు చూడాలి అంటే నాలో మార్పు ఖచ్చితంగా రావాల్సిందే. ఎలాంటి మార్పు తెలుసా? పశ్చాత్తాప హృదయంలో పిచ్చివాడు వలె రొమ్ము కొట్టుకొని అంగలార్చి ప్రభువా నీవు తప్ప నాకు దిక్కు మరొకటి లేనే లేదయ్యా,
నేను తప్పే చేశానయ్యా, నిరపరాధుల రక్తాన్ని చెందించిన ఘోరమైన పాపిని ప్రభువా, నీ విలువ గ్రహించలేక నా ఇష్టానుసారమైన జీవితంలో నేను జీవిస్తున్నానైనా, నన్ను ఒక్కసారి క్షమించయ్యా. ఒక్కసారి క్షమిస్తే పడగొట్టిన ప్రతి ఉన్నతమైన స్థలాన్ని తిరిగి నీ బలిపీఠాలను కట్టి ఉన్నతమైన స్థితిలో నీ నామాన్ని మహిమపరిచే ధన్యత ఒక్కసారి నాకు దయతీమని పిచ్చోడులను ప్రలాపించాడట. దేవుడు మనిషి ప్రార్థన ఆలకించాడు. కింద రాయబడి చూడండి ఒకసారి 33వ అధ్యాయంలో 12వ వచనములో, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని ఇప్పుడు నువ్వేం చేయాలా? రాబోతున్న శ్రమ తప్పించుకోవడానికి, రాబోతున్న ఉగ్రత తప్పించుకోవడానికి, నీ కుటుంబం మీదకి ఎలాంటి శ్రమ రాబోతుందో తెలుసా? దేవుడు దండించాడు అంటే కుటుంబం చిన్న బిల్లవేక. నీ కుటుంబం సమాధానం ఉండదు బిడ్డలారా. ఎందుకు కుటుంబంలో సమాధానం ఉండదు అని అంటే, నువ్వు చేసిన క్రియలు నీ ఫలమే నువ్వు అనుభవిస్తున్నావు. దేవుని పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావు, దేవుని సేవకుల పట్ల ఎలా బిహేవ్ చేశావు, సమస్తం దేవుడు చూశాడు. దేవుడు అందుకే ఈరోజు ఈ వాక్యాన్ని యెహోవా తన క్రియ జరిపించడానికి ఇదే సమయం అని చెప్పి గట్టిగా నొక్కి ఒక్కాన్ని చెప్తున్నాడు. దేవుడు నువ్వేం చేశావో, నువ్వు ఎలాంటి క్రియలు చేశావో దేవునికి తెలుసు. దేవుడు దండించబోతున్నాడు. మార్పు చెందితే మనసేవలే తిరిగి బలిపీఠాన్ని కట్టుకొని ఉన్నతమైన స్థితిలో నిలబడతావా, పాడైపోయిన ఆజ్యావలే చంపబడతావా? రెండు మాటలు మనకి మన జీవితంలో చాలా ఉంటాయి. ఎన్నో సమస్యలు వస్తాయి మనకి, కాదంటలా. ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఎన్ని రకాల శ్రమ. ఒక రాజుకి ఎంత శ్రమ కలిగింది. శ్రమ అంటే మామూలు కాదండి. మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి, ఆరోగ్యపరంగా ఒత్తిడి, అన్ని రకాల కలగొలుపు కలిగి ఆ శ్రమలో నలిగిపోతూ, ఆ శ్రమలో కరిగిపోతూ ప్రభు వైపే ఆత్మనేత్రాలు తెరిచి అప్పుడు అడుగుతున్నాడు, ప్రభువా నన్ను మన్నించయ్యా, ఈ ఘోర పాపిని క్షమించు నాయన. ఏ రోజున్నా సరే నువ్వు అలా అడిగావా? పాప క్షమాపణ ఏ రోజున్నా కోరుకున్నావా? పాప క్షమాపణ లేదు, పరిశుద్ధ జీవితం జీవించాలనే ఆలోచన లేదు. ఎప్పుడు చూడు నీ ఆలోచనలో, నీ బ్రెయిన్ లో ఏదైతే ఉన్నదో అది చేయడానికి నువ్వు ఇష్టపడతావు, కానీ దేవుని ఆలోచన, దేవుని చిత్తానుసారంగా నడవాలనే ఆలోచన నీకు లేకుండా పోయింది. అలాంటప్పుడు దేవుడు ఏ విధంగా కార్యం చేస్తాడు నీ పట్ల? నీ కుటుంబంలో ఏ విధంగా కార్యం చేయగలుగుతాడు దేవుడు? ఆలోచన లేదా? ఎందుకు నీ జీవితం ఎందుకు స్పాయిల్ అయిపోతుందో తెలియట్లేదా? మనుష్య జీవితం పాడైపోవడానికి ఎందుకు కారణమో గ్రహించాడు ఆయన. నిరపరాధుల రక్తాన్ని అనేక మంది మీద మనం నిందలు వేస్తాం. నిందలు వేయడానికి మన నోరు ముందుండిద్ది, పరిగెత్తిది అందరికంటే ముందు నిందలు వేస్తాం. ఎదుటోళ్ళని అవమానపరచాలి, ఎదుటోళ్ళు హేళనగా మాట్లాడే, దేవుని నామానికి అవమానకరంగా బ్రతకడానికి ఈ నోరు పరిగెడతా ఉండేది ముందుగా. ఆ నోటికి చక్రం వేయబడుగాక. ఎలా పడతలా అవాయిసవాయని కింద ఇటు పట్టుకొని ఒకటి ఇటు కాలుస్తాడు. నిప్పి పెట్టగానే ఏమైంది? అది ఆగమంటే ఆగిద్దా? అది కాలిన తర్వాత ఆగిద్దా? మన్నోరు దానికంటే ఫాస్ట్. నువ్వు ఆగు 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 అంటే పరిగెడతానే ఉంటుంది. ఆ పరిగెత్తే నోటిని ఆపుకోండి, మీ జీవితాలు బాగుంటాయి. చూడండి, మనస్సే ఆ ప్రార్థన చేశాక 16 వచ్చిన ఒకసారి చూద్దాం. ఇది ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? మంచి పట్టణాలు కట్టించి 16 ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి, దేవుని స్తోత్రం, ఏం చేశాడండి? పడగొట్టిన బలిపీఠాలను బాగు చేయటం ప్రారంభించాడు. నిజంగా ఆత్మీయ జీవితంలో పడిపోయిన నీ బలిపీఠం అనే నీ హృదయాన్ని బాగు చేసుకుంటావో పాడు చేసుకుంటావో నీకే నిర్ణయం, నీదే. సాధు పాస్టర్ గారిది కాదు, నిర్ణయం నీదే. సేవకుడిది కాదు, నిర్ణయం నీదే. బలిపీఠం పాడైపోయింది, నీ బలిపీఠం అపవిత్రమైపోయింది, నీ హృదయమైన బలిపీఠం పాడు చేసుకోవడానికి కారణం నువ్వే. దాన్ని తిరిగి కట్టుకుంటావా? ఆ పాడైపోయింది అలానే ఉంచుకొని జీవితాన్ని పాడు చేసుకుంటావో ఆలోచన చేసుకో. ఇప్పుడు అహజ్యా దగ్గరకు వద్దాం. చక్కగా కట్టుకున్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు, చరిత్రకి ఎక్కాడు మనష్షే. అహజ్యా దగ్గరకు వచ్చి 2 మాటలు ముగించేస్తా. అహజ్యా దగ్గరకు వద్దాం, చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయము 22, అంటే వెనక్కి వచ్చేయండి కొంచెం.
3-4 వచనాలు 2 మాటలే అర్థమవుతాయి మీకు, అదే క్లోజ్ చేస్తాను. ఇక 22 ఆజ్ఞ ఏలను ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచూ వచ్చిన గనుక అతడును అహాబు సంతతి వారి మార్గములో నడిచెను. అహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి. ప్రియులారా, ఇట్లా నడిచి నడిచి లాస్ట్కి ఏమైంది తెలుసా? దుర్మార్గమైన మరణాన్ని రుచి చూశాడు. దుర్మార్గమైన మరణాన్ని రుచి చూశాడు. కారణం ఎవరో తెలిసి ఇప్పుడు ఎవరంటే కారణం? ఆ దుర్మార్గతకి. ఇక్కడ కూడా తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మీ పిల్లలు దుర్మార్గంలో నడిపిస్తున్నారా, సన్మార్గంలో నడిపిస్తున్నారా? దేవుడంటే భయం భక్తి కలిగి నడిపిస్తున్నారా, దేవుడంటే దూరంగా ఉండి నడిపిస్తున్నారా? ఎలా నడిపించిన వాళ్ళు పాడైపోయారంటే కారణం మీరే. అవసరమైతే ఒక పూట నీ భర్త చెడు మార్గంలో వెళ్తుంటే, అయ్యా నువ్వు చక్కగా ఇటు వెళ్ళిరా, అయ్యా నేనే ఇటు వెళ్ళొస్తానంటే, నీ భర్త చెడిపోవడానికి కారణం నువ్వే, నీ భార్య చెడిపోవడానికి కారణం నువ్వే. ఎవడయ్యా వచ్చి చెడగొట్టాడయ్యా? మన బలిపీఠాలు మనమే చెడగొట్టుకుంటున్నామయ్యా. అమధ్య ఈ యొక్క అహజ్య తల్లి అతల్య ఎంత భయంకరమైన రాక్షస అనకూడదు, కానీ స్త్రీ జాతికి అవమానకరమైంది. దుర్మార్గత నేర్పిందంట. చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో పెంచుతారు కొంతమందిని. కొంతమంది తల్లులు అందరూ ఉండరండి. తల్లి అనేది చాలా పవిత్రంగా ఉంటుంది. తల్లి ప్రేమ చాలా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుంది. కానీ కొందరు తల్లులు ఉన్నారు, వారి ఆలోచనే అపరిశుద్ధత, వాళ్ళ ఆలోచనే దుర్మార్గం. ఎదుటివారి వస్తువులు, ఇందాక నేను చెప్పినా చూసావా, వస్తువులు కాదే 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 ప్రోత్సాహపరిచి లాస్ట్ చెవు కొరికించుకున్న తర్వాత, బిడ్డ నాకు ఎందుకు చెవు కొరికావంటే అప్పుడు చెప్తున్నాడు, ఈ చెవ్వే కదా నేను పలానా చోట వస్తువు తెచ్చని చెవులో చెప్పినప్పుడు వెంటనే ఖండించి దండించినట్టు, అమ్మా ఈరోజు నాకు ఈ శిక్ష ఉండేది. నీలాంటి దుర్మార్గపు తల్లి బ్రతకడానికి కూడా, ఈ భూమి మీద బ్రతకడానికి కూడా వీలు లేదు. ఇంత దుర్మార్గం నన్ను పెంచావన్నాడట. బిడ్డలారా, మీ పిల్లలు మీరు దుర్మార్గంగా పెంచుతున్నారా? దేవుని సన్నిధికి రమ్మని ఏ రోజన్నా నువ్వు సరిగా అడిగావా? దేవుని సన్నిధికి ఎందుకు నీ బిడ్డలను దూరం చేస్తున్నావు? నీ బిడ్డలు నువ్వు దూరం చేస్తున్నావు అంటే చెడ్డ మార్గంలో వాళ్ళు వెళ్తుంటే నువ్వు ప్రోత్సాహపరిచినట్టే కదా. దండించు. అవసరమైతే నువ్వు ఏదైనా కావాలంటే ఏ రీతిలో పోట్లాడతావు, నీ భర్తనైతే నిలబెడతావు కదా. అన్నం కూడా పెట్టకుండా అలిగి కూర్చుంటావు, నువ్వు కూడా తినకుండా. ఎందుకు? నాకు కావాల్సింది తెస్తేనే, నీకు తెచ్చిందాక అలిగి కూర్చుంటాం. కొంతమంది ఉంటారు కదా అక్కాయలు చెల్లెళ్ళు, అలిగి కూర్చుంటారు. ఏదైనా పెట్టిందాక తెచ్చిందాక ఏమా కొద్దిగా అలక ఉండిద్దా లేదా, నా మాట లేదని. ఇప్పుడు దీనికి అలగండి, దేవుని సన్నిధికి రా అని అలగండి, దేవుని సన్నిధికి నడపండి. అహజ్య వలె దుర్మార్గమైన మరణం పొందేటట్టు చేయొద్దు. మీరు మనస్సే వలె మార్పు చెందాలి, నా భర్త, నా భార్య, నా బిడ్డలు అని మనస్ఫూర్తి కోరుకుండమ్మా. మీ కుటుంబాలు వర్ధిల్లుతాయి. బైబిల్లో 2-3 రెఫరెన్స్లు ఉన్నాయి, అవి చదివించి నేను క్లోజ్ చేస్తాను. అహజ్య దుర్మార్గ మరణం పొందటానికి తల్లి కారణం, మనస్సే మార్పు చెందడానికి తండ్రి కారణం. మీరు ఏ లెక్కలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. దుర్మార్గం గురించి, దుర్మార్గుల గురించి అక్కడ రాయబడి ఉంది. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగినేడలా, నీ గుడారములో నుండి ఏం తొలగించాలట? మీ గుడారాలు ఏముంది ఇప్పుడు? అసలు దుర్మార్గమే లేదండి, అన్ని సన్మార్గాలు ఉన్నాయి మా ఇంట్లో. ఒకవేళ నువ్వు అనుకున్నా సన్మార్గం ఉంటే నీ బతికి ఎట్టుండదు, సస్యశ్యామలంగా ఉండింది. పట్టుకున్నదంతా బంగారం అయిపోయింది, పట్టుకున్నదంతా బంగారం అయితే. ఛాలెంజ్గా చెప్తాను నేను ఇది. అసలు మనస్ఫూర్తిగా
బైబిల్ ఉంది కదా మన చేతిలో, ఇదే బైబిల్ మనం పట్టుకొని నిరంతరం చదువుతూ ఉంటాం, ధ్యానం చేస్తూ ఉంటాం. అవసరమైతే దెయ్యాలు వస్తాయి అన్నప్పుడు మన తల కింద కూడా పెట్టుకుంటాం కదా దీన్ని. ఇదే బైబిల్ ఇలా గుండెల మీద పెట్టుకొని నువ్వు సన్మార్గంలో ఉండవు, దుర్మార్గంలో ఉండవు, ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించు. నీ బుద్ధి ఎటువంటిది, ఎంత నీచమైన బుద్ధో తెలుసా? నువ్వు అభివృద్ధి చెందటానికి ఆటంకం పడటానికి, నీ అభివృద్ధికి ఆటంకానికి పడటానికి కారణం ఏంటంటే ఆ దుర్మార్గ బుద్ధే, ఆ పాప బుద్ధే, ఆ పాప స్వభావమే నీ ఎదుగుదలకి అది ఆటంకంగా మారిపోయింది. ఆ ముళ్ళు దేవుడు ఈరోజు తీసివేయను గాక. దేనికో తెలుసా ప్రియులారా? యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ఏంటా సమయం అంటే నీలో ఆ దుర్మార్గ ముళ్ళు దేవుడు తీసివేయడానికి ఇదే సమయం అవును గాక. మనస్సే మార్పుకి ఇదే సమయమైంది. మనస్సే వంటి స్వభావం కలిగిన వారి జీవితం ఇదే మార్పుకి పెను మార్పుకి కారణమై ఉండును గాక. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మనస్సేవలే. మనం కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక విషయంలో మనుషులు చంపకపోయినా కొన్ని కాపురాలు తీసి ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఆడి ఉండొచ్చు, కొన్ని నిందలు వేసి ఉండొచ్చు. అలాంటి నీచమైన స్వభావాన్ని మార్చుకున్న మనస్సే వంటి స్వభావం మనకుంటే అభివృద్ధి మన జీవితంలో ఉంటుంది. మన అభివృద్ధికి ఆటంకంగా మారిపోయింది మన స్వభావమే, మన దుర్మార్గపు క్రియలే, మన ప్రవర్తనే. ఇది ఏమని రాయబడింది ఏబు గ్రంథంలో 22వ అధ్యాయము? నీ గుడారం నుంచి ఏం తీసేసేమంటున్నాడు ఆయన? ఆ దుర్మార్గం మన ఇంట్లో ఉండటానికి వీళ్ళే లేదు. ఈరోజు వాక్యం, ఇప్పుడు వాక్యం అయిపోగానే మనం ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, దుర్మార్గం అనేది నా గుడారములో, నా ఇంటిలో, నా ఒంటిలో ఉండటానికి వీలే లేదు. చెప్పండి ఒకసారి, వీలుందని ఉందా? ఓకే, వీలు లేకపోతే ఏముంటాయి తెలుసా? లేదని ఒప్పుకోవడం కాదు, ఇక్కడ క్రియారూపం, ప్రవర్తనలో మార్పు రావాలా. నువ్వు లేదని సరిపోదు. చూస్తున్నాడు దేవుడు, నీ వైపే చూస్తున్నాడు, నీ దుర్మార్గాన్ని చూస్తున్నాడు. ఆయన జడ్జిమెంట్ ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు. నీకు మార్పు చెందితేనేమో ఆ మార్పుకు తగిన క్రియ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్పు చెందకపోతే ఆ దేవుడు, చూస్తున్న దేవుడు, నువ్వు మార్పు చెందలేదు కాబట్టి భయంకరమైన అహజ్యా వంటి మరణం మనకు తప్పదు. చూడండి, నీ గుడారములో నుంచి దుర్మార్గతను దూరంగా ఏం చేయాలా? దూరంగా పోతే మనకేముంటుంది? ఇప్పుడు అభివృద్ధి. మనకు అభివృద్ధి ఉండాలంటే ఏం చేయాలా? దుర్మార్గాన్ని తీసివేయాలా, సన్మార్గంలోకి రావాలి. మనం ఈ హృదయంలో ఎన్ని రకాలు, హృదయం అంతా చిక్కులే, హృదయం అంతా. ఇప్పుడు ఈ యొక్క గుండెల్లో దాగి ఉండే అన్ని కూడా ఎలా ఉంటాయంటే మనకి ఒక్కటి ఉపయోగపడేది ఉండదు. మన హృదయాల్లో ఒక్కటి కూడా ఉపయోగపడేది ఉండదు. కానీ దావీదు ఎంత మంచి మాట అన్నాడు తెలుసా? నా హృదయాన్ని నేను అణిచివేసుకుంటున్నా, ఎందుకంటే నీ మాటలు నాకు స్వాచ్ఛమవి. ఏమన్నాడండి? ఆస్తి నాకు. నీ ఆజ్ఞలు గైకొనటానికి నా హృదయాన్ని నేను లోపరుచుకుంటున్నా. మన హృదయాలు మనం లోపరుచుకుంటున్నామా? ఎందుకో తెలుసా? నీ మాటలే నాకు స్వాచ్ఛం ప్రభువా అన్నాడు. మనం అనగలుగుతున్నామా? దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనకు విలువైన ఆస్తి అనేది మనం మర్చిపోయాం. దేవుని మాటలే మనకు విలువైన ఆస్తి. 119వ కీర్తన రాస్తాడు ఈ మాటలు. నీ మాటలు నాకు విలువైన ఆస్తి ప్రభువా. సో వాటిని నా హృదయముల నుంచి ఎన్నడూ కూడా నేను తీసివేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 119:12 119:112 కీర్తన గ్రంథములో ఆయన అంటున్నాడు, నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకుంటున్నాను. దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి నీ హృదయాన్ని నువ్వు లోపరుచుకుంటున్నావా? నీ ఆశలకు తగినట్టు నడుచుకోవడానికి లోపరుచుకొని పరిగెడుతున్నావు. మనశ్శవలే, ఓ అహజ్యావలే. అహజ్యా పరిగెత్తాడు. ఏమైపోయాడు అంటే మరణాన్ని రుచి చూశాడు. దుర్మార్గమైన మరణాన్ని పొందుకున్నాడు ఆయన ఆఖరికి. ప్రభు కూడా అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, యోహాను భక్తుని ద్వారా మనం చదువుకున్నాం 22వ అధ్యాయంలో, అదేవిధంగా 7వ అధ్యాయంలో, ఇంకా అలా కాదు
2-3 అధ్యాయాల్లో కూడా రాయబడింది, వాని క్రియలు చొప్పున వానికి ఫలము నేను దయచేస్తా. నా దగ్గర జీతం ఉందని ఒక చోట, ఫలము నేను ఇస్తానని ఒక చోట, కిరీటాలు ఇస్తానని చెప్పి మరొక చోట. అంటే నువ్వు కిరీటాలు పొందుకునే రీతిలో ఉన్నావా, గొప్ప ప్రతిఫలం ఆత్మానుసారమైన ఫలాలు పొందుకునే రీతిలో ఉన్నావా, దుర్మార్గమైన ఫలాలు పొందుకునే రీతిలో ఉన్నావా? అసలు నీ బ్రతికెలా తెలుస్తుందా నీకు? కొంతమంది మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద నడుస్తూ ఉంటాం, మన ఆత్మానుసారమైన వ్యక్తులు ఎవరు ఎదురుపడ్డారనుకో చూచున్నట్టుగా ఎట్టి వెళ్తా ఉంటాం. ఎంత దుర్మార్గం తెలుసా అసలు అది? బైబిల్ బేసిక్ లో ఎంత దుర్మార్గం తెలుసా? కపటన్నది. నీ హృదయం అనే గుడారంలో దాగి ఉన్న దుర్మార్గం ఏంటంటే కపటం, మోసం. కనీసం ఎదుటోళ్ళని చూసి వందనాలు చెప్పి మనసు కూడా మనకు లేదు. ఆ కళ్ళు దేవుడు పొడుచులైన గాక. ఎలాంటి వారికి, అలాంటి హృదయం కలిగిన వారి కళ్ళు పొడి చేస్తే వాళ్ళు తిరిగి చూడరు, గుడ్డలు అయిపోతారు. అది ఇంకా హాయి కదా, కొంచెం ఒక పాపం తగ్గిపోయింది. అందుకే యేసుప్రభు అంటారు, నీ చేతులు పాపం చేస్తున్నా చేయి తీసేయి, కన్ను పాపం చేస్తే కన్ను తీసేయి, కాలు పాపం చేస్తే కాలు తీసేయి. అంటే పాపం అనేది ఏ రూపంలో వస్తే దాన్ని తొలగించుకో అన్నాడు. ఇక్కడ ఏబు కూడా అంటాడు, నీ హృదయం అనే గుడారములో ఉన్న దుర్మార్గాన్ని తీసివేసుకుంటే లేక తొలగించుకుంటే గాని అభివృద్ధి అనేది నీకు సాధ్యం కాదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనం చదువుతున్నాం, కట్టడలను గైకొనడానికి హృదయాన్ని లోపరుచుకుంటున్నాను అంటాడు. ఎవరు? దావీదు. హల్లెలూయా. కానీ ఇవి కాక మనం ఏం కోరుకుంటాం తెలుసా? మనం కోరుకునే చెప్తున్నా. ఇప్పుడు ఇక ఈ చెప్పి క్లోజ్ చేస్తా. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఏం రాయబడి ఉంది తెలుసా? చూడండి, అక్కడ మన కోరికలు ఉంటాయి. అక్కడ మన కోరికలు, మనం ఎలా ఉంటాం? నాలుగు 16-17 అక్కడ ఏమంటాడంటే, యాకోబయ్య డంబాలు కోరుచున్నారు. డంబాల నా గురించి నువ్వు పొగల్లా, చాలా దుర్మార్గం అండి పాస్టర్ గారు, నా గురించి నువ్వు పొగడలేదు కాబట్టి దుర్మార్గం ఇది. పొగడాలి నేను కదా, పొగడాలి, బాగా గ్యాస్ కొట్టాలి. నువ్వు చాలా గొప్పోడురా, నువ్వు వీరుడురా, నువ్వు సూర్యురాలు తల్లే, నీ అంత ప్రార్థన శక్తి మాత్రం లేదయ్యా, చచ్చిపోతావు. బైబిల్ రాయబడింది ఇక్కడ. అలాంటి వాటి కోసం నువ్వు ఇష్టపడ్డావా పోతావు. చూడు ఏమని రాయబడిందో, డంబాలు కోరుచున్నావు, మేలైన దాన్ని నువ్వు కోరటంలా. మేలేంటి తెలుసా? మన టాబ్లెట్లు మింగే టాబ్లెట్లు, మనకు రోగం వచ్చింది, ఒక టాబ్లెట్లు మింగుతున్నాం. టాబ్లెట్లన్నీ తీయగా ఉంటాయమ్మా. ఎలా ఉంటాయి? చేదు. ఆ చేదు లోనకెళ్ళి ఏం చేసిద్ది? రోగాన్ని నయం చేసింది. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం సంధించేటప్పుడు నీ గుండెను కోసి ఉండొచ్చాము, కానీ ఆత్మానుసారంగా నేను సరి చేయబట్టడానికే. చాలా మంది ఏమంటారు తెలుసా? దుష్టులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు అని. ఇప్పుడు ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తా. ఎందుకు అభివృద్ధి చెందుతున్నారు? వాక్యంలో రాయబడింది, ఏబు గ్రంథం 21వ అధ్యాయం 7-9 వచనాలు. ఏబు గ్రంథం 21వ అధ్యాయం 7-9 ఈ వచనాలు రాయబడింది, భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు? వారుండగానే వారితో కూడా వారి సంతానము వారు చూచుచుండగా వారి కుటుంబము స్థిరపరచబడుచున్నది. వారి కుటుంబం భయమేమీ లేక క్షేమముగా ఉన్నది. దేవుని దండము వారి మీద లేదే అని అనుకుంటున్నావా? సామెతల గ్రంథకర్త అంటున్నాడు కదా, ఆ మాటకు ఆన్సరు, నిశ్చయముగా భక్తిహీనుడికి శిక్ష తప్పదు. 11:21 అంటారు సామెతల్లో. నిశ్చయముగా భక్తిహీనుడికి శిక్ష తప్పదు. యెషయా గ్రంథములు అంటాడు, దుష్టుల దోషమును బట్టి శిక్షించబడతారు 13:11. సో అందుకనే దుర్మార్గం చేసేవాడు వర్ధిల్లటం కాదమ్మా, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష తప్పదు. వాళ్ళ దోషాన్ని బట్టి అనుభవించాలి. అలా అనుభవించిన వాడు ఆజ్య అనబడిన రాజు. మార్పు చెంది బలాభివృద్ధి చెంది దేవుని యొక్క ఉన్నతమైన బలిపీఠాలు కట్టి దేవునికి మహిమకరంగా జీవించిన వ్యక్తి, మార్పు చెందిన వ్యక్తి మనస్సే. ఆ మార్పు నీలో ఉందా?
ఉంటే ఖచ్చితంగా నువ్వు కూడా అభివృద్ధి చెందుతావు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించు గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. ఎనలేని నీ ప్రేమకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం మా హృదయమును తప్ప. ఈ యొక్క ఉదయకాల సమయం ఈ వాక్యాన్ని వీక్షించిన ప్రతి బిడ్డను దీవించండి. మా గుడారములో, మా హృదయం అనే గుడారములో దుర్మార్గం అనేది ఉండకూడదు ప్రభు. ఏ దుర్మార్గత? కపటమా, పాపపు ఆలోచనలా, పాపపు క్రియలా, మోసభరితమైనవా, అవి ఏమున్నా సరే నీకు అసహ్యమైనవన్నిటిని కూడా తొలగింపచేసి నీతిమంతుల జాబితాలో, అంటే విశ్వాసుల జాబితాలో, అంటే పరిశుద్ధుల జాబితాల్లో మమ్మల్ని ఉంచండి నాయన. మా హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి అయ్యా, మా బలిపీఠాలను సరి చేసుకోవాలి. అటు దాన్ని దయచేయండి. వాక్యం వీక్షించిన ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు సరిచేయండి అయ్యా. వాక్యం విన్న ప్రతి బిడ్డను వారి హృదయాలు సరిచేయండి అయ్యా. వారి బలిపీఠాలు సరిచేయండి అయ్యా. లోకం వైపు పరిగెడుతున్నారు, శిక్ష రాబోతుంది అనేది మీరు హెచ్చరించారు. ఆజ్ఞ ఖచ్చితంగా శిక్షించబడ్డాడు, మరణించబడ్డాడు. తల్లి పెంపకం కాలం. ఈ స్థలంలో ఒకవేళ తల్లులు, ఈ స్థలంలో ఉన్న తండ్రులు బిడ్డలను ఏ రీతిలో పెంచుతున్నారు? దేవుడు అంటే భయం భక్తి లేకుండా పెంచుతున్నారా? దేవుడి వైపు లేకుండా ఇష్టానుసారంగా ఉన్నారా? వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డల్లో ఎవరైనా దేవుడి వైపు కాక లోకం వైపు పరుగులెత్తినట్టు చేస్తున్నారా? దేవా, మీరు దండిస్తాను అని చెప్పారు. ఆ దండన మాకు వద్దయ్యా. మేము సరిచేయబడతాం, మేము చక్కదిద్దుకుంటాం. నీ ఆరాధనకు, ప్రార్థనకు పోగొట్టుకున్న సమయాన్ని నీ సన్నిధిలో గడిపే ధన్యతను మాకు దయచేయమని అయా. వీక్షించిన వారు ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం దయచేయండి. ఎందరైతే వ్యాపారం లేక బాధపడుతున్నారో వ్యాపారం దయచేయండి. ఎందరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో ఉద్యోగాన్ని దయచేయండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తూ నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తే బాగుంటుందని ఎవరైతే ఆశపడుతున్నా నా ప్రియ చెల్లి అక్కలు అనగలుగుతారో ఆ బిడ్డలకు కూడా ప్రత్యేక ప్రార్థన చేస్తున్నా. వారి అవసరత యేసు నామమున తీర్చబడుగాక. సరిచేయబడాలి మా బలిపీఠాలు. సరిచేయబడిన బలిపీఠాల్లో ఆశీర్వాదం ఉంది నాయన. గుడారంలో దుర్మార్గం ఉంటే ఆశీర్వాదం ఉండదు ప్రభు. మా హృదయం అనే బలిపీఠాలు సరిచేయబడి నీకు ఇష్టంగా బ్రతికే ధన్యతను దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి నెల 1వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మీ ప్రార్థన రిక్వెస్ట్లు వాట్సాప్ ద్వారా, మెసేజ్ ద్వారా పంపించవచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను